లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంతింతై వడతింతై అన్నట్టుగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ఎప్పుడూ చూడని సరికొత్త నంబర్స్ ని సాధిస్తూ సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు మన పుష్పరాజ్. తాజాగా రిలీజ్ అయిన 11 రోజుల్లోనే 1300 కోట్లని కొల్లగొట్టి నేనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ కింగ్ ని అంటూ మిగతా స్టార్స్ కి గట్టి సవాలే విసురుతున్నాడు. పుష్ప 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 దేశమంతటా ఎక్కడ చూసినా ఇప్పుడు పుష్పరాజ్ నామస్మరణతో మారుమోగుతోంది. అయితే 2 రోజుల క్రితం బన్నీ అరెస్ట్ అవ్వడంతో కలెక్షన్లలో ఏమైనా డ్రాప్ కనబడుతుందనుకున్నారు చాలా మంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఇన్సిడెంట్ తర్వాత పుష్ప 2 కలెక్షన్లు పెరగడం విశేషం. వీకెండ్ అయిన 2వ ఆదివారం ఈ సినిమా దేశవ్యాప్తంగా 75 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. భాషల వారీగా చూస్తే తెలుగు వర్జన్ 16 కోట్లు, హిందీ వర్జన్ ఏకంగా 55 కోట్లు రాబట్టగా తమిళం, కన్నడ, మలయాళం వర్జన్ లో కాస్త తక్కువ వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఇక ఆదివారం వచ్చిన భారీ కలెక్షన్లతో ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల మైలురాయిని అధిగమించి తద్వారా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన 3వ భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచిందని తెలుస్తోంది. ఇక ఈ కలెక్షన్లతో RRR, KGF చాప్టర్ 2లను అధిగమించిన మన బన్నీ 1790 సాధించిన బాహుబలి 2ని 2070 కొల్లగొట్టిన దంగల్ ని దాటేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే వాటిని అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక పుష్ప 2 దేశవ్యాప్తంగా 11 రోజుల్లోనే 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీ వర్జన్ లోనే 500 కోట్లకు పైగా నెట్ వసూలు రాబట్టిందని తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో మన పుష్పరాజ్ ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడు. For more videos like this, subscribe Big TV channel.